కూరగాయలు ఏమీ లేనప్పుడు మనం అన్నం పోపు వేసుకుందామండి. ఇవాళ ఇది ఎలానో మీకు చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వండి పక్కన పెట్టుకున్న అన్నం అండి, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి, ఆనియన్స్, లెమన్ జ్యూస్, ఎండుమిర్చి, తాలింపు గింజలు, పసుపు, ఉప్పు, తాలింపుకి సరిపడా ఆయిల్ అండి. కళాయి పెట్టుకుందాం, స్టవ్ ఆన్ చేసుకుందాం. తాలింపుకి ఆయిల్ పోసుకుందామండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా చేసుకొని తినొచ్చండి. ఇష్టమైతే పల్లీలు వేసుకోవచ్చండి, క్యారెట్ వేసుకోవచ్చు, మన ఇష్టం. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు తాలింపు మిరపకాయలు వేసుకుందాం. తాలింపుకి తాలింపు గింజలు, ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు, నైటు డిన్నర్ టైంకి కూడా కూరగాయలు ఏం లేకపోయినా చేసుకొని తినొచ్చు. కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి. తొందరగా వేగాలంటే కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు తాలింపులో వేసినా కూడా మొత్తం పసుపు పట్టిద్దండి మంచిగా. కొంతమంది ఏమో పసుపు ఉప్పు కలిపి తాలింపు పెట్టుకుంటారండి. ఇప్పుడు సరిపడి ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు వండి పక్కన పెట్టుకున్న అన్నం వేసుకోవాలండి. పోపు అన్నం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సగం పక్కా పెడుతున్నా అండి. సగం తీసాండి, ఎందుకంటే నిమ్మరసం వేస్తే తినని వాళ్ళకి పక్కన పెట్టి సపరేట్ చేసేసి ఇందులో ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలండి కొద్దిగా. ఇప్పుడు మొత్తం కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన పోపు అన్నం రెడీ అయిపోయిందండి. మీరు కూడా కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకొని టేస్ట్ చేయండి. ఒకటేమో నిమ్మకాయ రసం పిండకుండండి, ఒకటి నిమ్మకాయ రసం పిండిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. జో రుచి వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాస్క్ తప్పక ధరించండి.